ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందడం ఆందోళనకరంగా మారింది. జీబీఎస్ బారిన పడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మహిళ మృతి చెందారు. జీబీఎస్ లక్షణాలతో ఫిబ్రవరి 2న హాస్పిటల్లో చేరిన షేక్ గౌహర్ జాన్ బుధవారం మరణించారని వైద్యులు వెల్లడించారు. తాజా మరణంతో జీబీఎస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2కు చేరింది. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ ఇదే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ బీజీఎస్ బారిన పడి గుంటూరు జీహెచ్ లో చికిత్స పొందుతూ గత ఆదివారం మృతి చెందారు. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు. లక్షల మందిలో ఒకరిద్దరికి వచ్చే ఈ జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఒక్కసారిగా పెరగడంతో ఆందోళనకరంగా మారింది అన్నారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఫిబ్రవరి 11న ఒక్కరోజే 7 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 ఈ వ్యాధి లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. కాకినాడలోనూ 2 జీబీఎస్ బారిన పడ్డారని హాస్పిటల్లో చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వ్యాధితో సుమారు 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కాగా జీబీఎస్ వ్యాధి అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఒక రకంగా పక్షవాతం లక్షణాలను కలిగి ఉంది అన్నారు. చాలా వరకు ఇతరత్రా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తీవ్రత అయితే కండరాలు చచ్చుబడిపోతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయమవుతుందని వైద్యులు చెప్తున్నారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారానే జీబీఎస్ వ్యాపిస్తుందట. ఎక్కువగా పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలకి, శిశువులకి సోకడం ఆందోళన కలిగిస్తోంది.